మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని టీఆర్ఎస్ కావాలని కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతుంది. మునుగోడులో ఉన్న ప్రజలకు టీఆర్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఏ గడపకు వెళ్లినా టీఆర్ఎస్ ని ఓడించడమే లక్ష్యమంటున్నారు ప్రజలు. ఈ మునుగోడు ఉప ఎన్నిక మరో హుజురాబాద్ ఎన్నికలా మారుతుంది. అందుకే మునుగోడుకు ఎప్పుడూ రాని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వలసలుగా వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఇది కేవలం బైబుల్ కాదు, ఆత్మగౌరవ పోరాటం. మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక అంటున్న శ్రీనివాస్ రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇక బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ నేతల్ని గెలిపించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పటికే పార్టీలో మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి మునుగోడుకి సంబంధించి. సో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, ఏంటి? రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నాలు అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ నిన్ననే జడ్జిమెంట్ ఇచ్చేశారు. నిన్న నామినేషనే చాలా భారీ ఎత్తున జరిగింది. దాదాపు 6-7 కిలోమీటర్లు చండూరు చుట్టుపక్కల ప్రాంతాలు ట్రాఫిక్ జామ్ అయి, చరిత్రలో చండూరు ప్రాంతంలో మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ ఏ ఎన్నికలలో జరగలేదు. సో ప్రజలు స్పష్టంగా కేసీఆర్ కుటుంబ పాలన అంతం మొందించడానికి మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయాలను దశాదిశని మార్చబోతున్నాయి ఈ మునుగోడు ఎన్నికలు. ఖచ్చితంగా కేవలం అంటే రాజగోపాల్ రెడ్డి అంశాలను చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి తలపొగరుతోనే కావాలని ఉప ఎన్నికకి వెళ్ళారు. సో కొన్ని సెంట్రల్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ ఆఫర్ రావడం వల్లనే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్ళి ఈరోజు ఉప ఎన్నిక తీసుకొచ్చాడంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆడలేక మధ్యల దరువు అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ తప్పిదాలని తప్పించుకోవడానికి, తమ తప్పిదాలని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ ఎత్తుగడేస్తున్నాయి. ఏదో కాంట్రాక్ట్ల కోసమో దేనికోసమో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి రాలేదు, రాజీనామా చేయలేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం పాలన చేస్తున్న ఒక అరాచకమైన పాలనని అంతమొందించడానికి ప్రజలు, మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి వనరులు ఇవ్వకుండా ఇక్కడ అభివృద్ధిని కుంటుపడేస్తున్నప్పుడు అనేక సార్లు తను ప్రయత్నంగా అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కూడా అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వకుండా ఆపిన చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో అలాంటి సమయంలో తన మునుగోడు అభివృద్ధి కోసం, తన మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందడానికి తన శాయశక్తుల్లా ప్రజల ఆశీస్సులతోటి ముందుకు పోతున్నాడు. సో మునుగోడులో మీరు కూడా పర్యటిస్తున్నారు, ఏమంటున్నారు? మునుగోడు ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా స్వాగతిస్తున్నారు? మునుగోడు ప్రజలు స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి గారి సేవలని, వాళ్ళకు అనుబంధాలని, వాళ్ళ ఆపద సమయంలో వాళ్ళకు అండగా ఉండడానికి రాజగోపాల్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. వాళ్ళకు అందుబాటులో కావాల్సిన ఎమ్మెల్యే కావాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కానీ కేసీఆర్ ముందునో, కేటీఆర్ ముందునో, లేకపోతే మంత్రి గారి ముందునో చేయగట్టుకునే ఎమ్మెల్యే కాదు. సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల వైపు మాట్లాడటానికి ఒక గట్టి నినాదం ఇచ్చే ఎమ్మెల్యే కావాలనే మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ కూడా పలు సందర్భాలలో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, సో కమ్యూనిటీకి సంబంధించి కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించారు. సో 8 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్, ఇప్పుడు 8 ఏళ్ళు పోయి 9 ఏళ్ళు కూడా వస్తుంది. సో ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ గారు మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. సో పేదరికానికి కూడా ఏ కులం లేదు, మతం లేదు అని అనేక సార్లు అతనే అన్నాడు. ఎవడు దరిద్రంలో పుట్టొద్దు, ఎవడు పేదరికంలో పుట్టొద్దు అని కోరుకోడు అని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అన్ని కులాలలో పేదలు ఉన్నారు, ఆ పేదలని రూపుమాపించడానికి మేము కార్పొరేషన్లు ఇస్తున్నామని 2018 ఎన్నికల్లో అయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్లను రెడ్డి కార్పొరేషన్ ఇస్తాము, వైశ్య కార్పొరేషన్ ఇస్తాము, ఇతర ఓసీ కార్పొరేషన్లు ఇస్తామని ఇప్పటి వరకు దాని కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2019లో 73 సంవత్సరాల భారతదేశంలో ఓసీ వర్గాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు కావాలని రిజర్వేషన్లు కల్పించిన పార్లమెంట్ సాక్షిగా రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని 2 సంవత్సరాలు అమలు చేయకుండా అనేక మంది పేద కుటుంబాలలో విద్యార్థులకే కానీ విద్య విషయంలో, ఉద్యోగాల విషయంలో నష్టం కలిగించి ఇప్పుడు కూడా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్స్లో దాదాపు 25,000 కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీకి కట్ ఆఫ్ మార్కులు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈడబ్ల్యూఎస్లో పేద రెడ్లకు, పేద వైశ్యులకు, పేద ఓసీ వర్గాలకు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకుండా దాదాపు 20,000 మంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, తన కుటుంబ పాలన కోసం, తన కుటుంబ పరిపాలన కోసమే పేదలను వాడుకుంటుండు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం
కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ ఎలాంటి ప్రణాళికలు ఇస్తలేడు. తప్పకుండా ఈ మునుగోడు క్షేత్రంగా ఈ ఏడబ్ల్యూఎస్ వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి తప్పకుండా ఇక్కడ గుణపాఠం నేర్పుతాం. తప్పకుండా రెడ్లే కానీ, వైశ్యులే కానీ, వెల్మలే కానీ, కమ్మయ్య కానీ, బ్రాహ్మణులే కానీ ఇక్కడ ఉన్న ఎక్కడైతే మండలాల వారీగా ఉన్న ఓటర్లను తప్పకుండా చైతన్యం చేస్తాం. తగిన గుణపాఠం ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి కేసీఆర్కి చెప్తాం. ఈడబ్ల్యూఎస్ ఇష్యూను గతంలో కూడా మీరు చర్చించారు. దాంతోపాటుగా పలు సందర్భాలలో కూడా దీన్ని రెక్టిఫై చేయాలి అంటూ కూడా సీఎం నివేదికలు కూడా పంపించడం జరిగింది. సో ఎందుకు ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సమస్యను ఎందుకు రెక్టిఫై చేయట్లేదు అంటారు? దురదృష్టశాత్తు మన దగ్గర పరిపాలన ఎట్లుందంటే ఒక గడిల కూర్చొని ప్రగతి భవన్ కూర్చొని ఒక పేదలు ఏదైనా వినతి పత్రం ఇస్తే స్వీకరించడానికి ఒక సరైన వేదిక లేదు. ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు మన ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. వాళ్ళు ఎప్పుడైనా పేదల సమస్యల కోసం ఒక రోజు వారంలో ఒక రోజు సమయం కేటాయించి వాళ్ళ సమస్యలు వినేటవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి ఇటు ఎమ్మెల్యేలే కానీ, ప్రజాప్రతినిధులే కానీ, మంత్రులే కానీ ఎలాంటి ప్రతిపాదనలు మనం పేదల పక్షాన తీసుకెళ్లినా, ఏదైనా విషయం వారికి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఏనాడో స్పందించకుండా తను అనుకున్న రోజే చేస్తున్నాడు. కానీ పేదలు ఇబ్బంది పడుతున్నాడు. ఏ రోజు తను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా మంది పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇతర బడుగు బలిహీన వర్గాలతో పాటు ఓసీలలో ఉన్న పేదల వర్గాలకు కూడా ఇదే విధమైన బాధలు కలిగిస్తున్నాడు. ఎప్పుడైనా తన ప్రగతి భవన్ విడిచి ప్రజల ముందుకు వస్తే సమస్యలు అర్థమవుతాయి. కానీ తను ప్రగతి భవన్ విడవకుండా, ఫామ్ హౌస్ విడవకుండా పరిపాలన చేయడం వల్ల చాలా మందికి ఇబ్బందులు పడుతున్నాయి. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ మునుగోడు వేదిక నుంచి ఓడించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి భవిష్యత్తు వచ్చే రాజకీయాలలో మాత్రం వాళ్ళకి ఎలాంటి గెలుపులు లేకుండా చేసి ఇక్కడి నుంచే వాళ్ళు మార్పు కోసం, ప్రజాస్వామ్య మార్పు కోసం అంకురార్పణ చేస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ మునుగోడు ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మీద కూడా పడబోతుంది. సో ఇక్కడ నుంచే బుద్ధి చెప్తారంటారా? తప్పకుండా ఇక్కడి నుంచే చాలా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. రేపు ఎవరి మధ్యలో పోటీ అనేది స్పష్టంగా తేలబోతున్నది. ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఒక పార్టీ కనుమరుగవుతుంది. ఇంకా 2 పార్టీల బీజేపీ వర్సెస్ ఇంకో పార్టీ ఉంటుంది. తప్పకుండా అలాంటి వాతావరణం ఈ మునుగోడు క్షేత్రం నుంచే మారబోతున్నది. సో అన్ని వనరులను ఉపయోగించుకొని బీజేపీ పార్టీ తప్పకుండా ఇక్కడ గెలుపుబాట వేయబోతున్నది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మద్దతు కోరి ఇక్కడ తప్పకుండా బీజేపీ పార్టీకి విజయాన్ని అందిస్తాం. సో మొత్తంగా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మునుగోడు వేదికగానే ఖచ్చితంగా కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. సరైనటువంటి న్యాయం చేకూరుస్తాం. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తాం. రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ని గద్దెదించుతామంటూ కూడా సినన్న చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి.